మరి వారి సంతానం అందరూ కూడా అమ్మగారికి ప్రథమ దైవం పాదాలని మరి సువర్ణ పుష్పాలతోటి బంగారు పువ్వులతోటి మరి పూజిస్తున్నారు. చాలా అదృష్టం. తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి ప్రథమ గురువు, తల్లి ప్రథమ దైవం. మరి అలా చక్కగా బిడ్డలని చక్కగా తీర్చిదిద్దారు అన్ని విషయాలు, అన్ని రంగాల్లోనూ. ఈ పాదపూజ వారి యొక్క మనవాళ్ళు మనవరాలు కూడా ఇది చాలా అరుదుగా జరిగింది. అటువంటి అదృష్టం అనేది సుశీల గారికి కలిగింది. వదిలిను కడగండి వదిలిను. వారి యొక్క కోటల గారు కూడా మరి ఇది చాలా కన్నుల పండుగగా ఉంది. అదృష్టం మరి జీవితం ధన్యమైనట్టు. నేర్చుకుంటున్నాను అరుదైన అవును. ఎక్కడ అది వాస్తవం. కానీ ఎక్కడ నేను చాలామంది ఉపాధ్యాయులు ఎక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ వెళ్ళాం, కానీ ఎక్కడ కూడా తమ తల్లిదండ్రుల్ని ఈ విధంగా సన్మానించడం, పాద పూజ చేయడం అనేది చూడలేదు. వచ్చి రాగానే నన్ను అడిగారు, సార్ మేము పాద పూజ చేస్తాం మా అమ్మగారికి అని అంటే, మా చెప్పే అట్లాంటి మీకు మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మేము కాదని ఎలా అంటాము, ఇది ఖచ్చితంగా చేయండి. ఇది మేము కూడా ఆచరించినటువంటి మంచి విషయం. మరి అంత చక్కగా తమ బిడ్డల్ని తీర్చిదిద్దారు, అది మనం గమనించాలి. కాబట్టి మన పిల్లల్ని అంత ఇదిగా మనం ప్రేమించినప్పుడు అదే తిరిగి వస్తుంది మనకు అన్నట్టు. అది మరి ఎంత అదృష్టం, ఒక దేవతకి చేసినట్టుగా చేస్తున్నారు. పెళ్లి పూలు బంగారు పూలతో చేస్తారు, చెప్పాను నేను. మరి బంగారు పూలు, మరి చరం ఇదాలు, మరి మనవాళ్ళు చక్కగా దేవత యొక్క పాదాలుగా తగిలిన గంగాజలాన్ని మరి దాన్ని గంగాజలంగా భావించి సరసన చల్లుకొంటున్నారు. మరి మిగతా మనవరాలు కూడా జాయిన్ అవుతున్నారు. మరి ఇది మనం ఎప్పుడు చూడలేదండి, ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎక్కడ కూడా ఏదో మాట్లాడుతున్నారు ఏదో అని, మరి ఉన్నటువంటి ప్రేమని, అభిమానాన్ని చేతల్లో చూపిస్తున్నారు. మరి ఇదే ప్రేమని ఆమె యొక్క మిగతా కాలంలో కూడా ఆమెని అంత చల్లగా చూసుకోవాలని, అటువంటి మనసు వారి బిడ్డలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఏదో మొక్కుబడిగా కాకుండా ఎంతో ప్రేమగా చేస్తాను. ముందు అది చేసేది అనేది ప్రేమగా, భక్తిగా చేయడం అనేది గొప్ప. మరి పాదాలు నమస్కారం చేసి మరి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. మరి తల్లి ఇంతకు ఉంటే ఏ తల్లి సరే ఏం కోరుకుంటుంది, ఏమీ కోరుకోదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కూతురులతో కోటలు కూడా వచ్చి కలిసి పాదసేవ చేసుకుంది. మరి ఆమెకి కోడలు గారికి
సుశీల్ గారి మీద తన అత్తగారి మీద ఉన్న ప్రేమ ఎంత అనేది ఈ రోజుల్లో గొప్ప విషయం అది. వెరీ గుడ్. వారి యొక్క మూడో అమ్మాయి మంగళగిరి తన బిడ్డలతో కలిపి పట్టు వస్త్రాలని మూడో అమ్మాయిని బుల్లెమ్మ వారి యొక్క మా బిడ్డతో కలిసి మరి తన అమ్మకి మరి పట్టుబట్టలు ఇచ్చి